ఏపీలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కేంద్రం జారీ చేసిన జనగణన గెజెట్ నోటిఫికేషన్ను ఏపీ సర్కార్ తిరిగి ప్రచురించింది. 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే జనగణన కోసం కేంద్ర హోంశాఖ గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా సెన్సెస్ ప్రారంభం కానుంది. ఇక ఈ మేరకు రాష్ట్ర జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో జనగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా పచ్చ జెండా ఊపుతూ ప్రచురణ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రభుత్వం తరపున పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. విజయచంద్రన్, ఆంధ్రప్రదేశ్ లో జనగణన చేపట్టేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జనగణన గెజిట్ నోటిఫికేషన్ తిరిగి ప్రచురించింది రాష్ట్ర ప్రభుత్వము. ఈ 2027లో దేశవ్యాప్తంగా జనగణన నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో కరోనా కారణంగా ఈ జనగణన ఏదైతే ఆగిపోయిందో దాన్ని 2027లో నిర్వహించాలని చెప్పేసి తీసుకున్న నిర్ణయం మేరకు ఈ గెజిట్ నోటిఫికేషన్ తిరిగి ఏపీ రాష్ట్ర ప్రభుత్వము ప్రచురించడం జరిగింది. జనగణన కోసం ఈ ఏడాది జూన్ 16న గెజిట్ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఇచ్చింది. 2027 మార్చి 1 నుంచి దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి జనగణన ప్రారంభం కానుంది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా 2027 మార్చి 1 నుంచి ఈ జనగణన ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంటే జీఏడీ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. ఈ జనగణనతో పాటు ఈసారి కులగణన కూడా చేస్తోంది. అనేకమైనటువంటి బీసీ సంఘాలు తర్వాత ఇతర రాజకీయ పార్టీలు చేసిన పోరాటాల మేరకు కేంద్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో ఈసారి జనగణనలో ఆంధ్రప్రదేశ్ లో కూడాను కులగణన కూడా ఉంటుంది. ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారో వారి జనాభా నిష్పత్తి ఎంత ఉంది అనేది మటుకు ఈసారి స్పష్టంగానుంది. ఓకే విజయచంద్రన్, థ్యాంక్ యూ.